హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఒక మంచి ప్రైమ్ అండ్ డీసెంట్ ఏరియాలో చాలా మంచి బిల్డింగ్ అండి. స్థలం రేటు కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఎక్సలెంట్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్ అండి. చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ఏరియా. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల సిమెంట్ రోడ్ అండి. చాలా క్లాస్గా ఉంటుంది అంతా కూడా. ఏరియా అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిందండి. సో రేటు విషయం అయితే కనుక మీరు నమ్మరు, అంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ స్టార్టింగ్లో మనకు 4,40,00,000 రూపాయలకి సేల్కి వచ్చింది. ఆ తర్వాత 3,50,00,000 రూపాయలకి సేల్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా రేటు తగ్గి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి. మొత్తం 442 గజాలు ఉంటుందండి హౌసు. తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు. సుమారుగా 52-77 కొలతల్లో ఉండే 442 గజాలు. స్క్వేర్ బిట్ అండి. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. మనకి గార్డెన్కి మొక్కలు పెట్టుకోవడానికి గార్డెన్ లాగా స్థలం ఉంది. కార్ పార్కింగ్ ఉంది. హౌసు డూప్లెక్స్ హౌస్ అండి. గ్రౌండు ఫస్ట్ పైన పెంట్ హౌస్ కలిగిన డూప్లెక్స్ బిల్డింగు. చాలా బాగుంటుంది. స్థలం పెద్దది కాబట్టి మీకు ఇల్లు కూడా చాలా విశాలంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. సిటీ ప్రైమ్ లొకేషన్లో, సిటీ నడిబజ్జులో ఉన్న మంచి బిల్డింగ్ అండి. ఇక్కడ గజం స్థలం ఈజీగా 1,00,000 రూపాయలు ఉంటుందండి. సో మినిమం తక్కువలో తక్కువ 90,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత పెద్ద బిల్డింగు మీకు దాదాపుగా 5 కోట్ల పైన ఉంటుందండి ఈ ప్రాపర్టీ. అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం 3,30,00,000 రూపాయలకి ఫ్లెక్సిబుల్ రేట్కి సేల్కి వచ్చిందండి. సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు నెక్స్ట్ మంత్ 14th వరకు ఉందండి. ఈలోపు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేసి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక 10% అమౌంట్ అనేది కట్టి ఆర్పీ ప్రైస్కి మీరు బిడ్డింగ్ వేయవచ్చు. మీరు బిడ్డింగ్లో కనుక ఆక్షన్లో కనుక మీకు ప్రాపర్టీ బిడ్డింగ్ వస్తే కనుక 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్కి మీకు సుమారుగా నెల రోజుల టైం ఉంటుంది. ఈలోపు మీరు మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఈ ప్రాపర్టీకి మీకు 65-70% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్, ఏ బ్యాంకులోనే కూడా లోన్ తీసుకోవచ్చండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు, అగ్రిమెంటు, రిజిస్ట్రేషను, ఏ బ్యాంకు అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు. అది చూసుకొని మీరు ఆక్షన్ ఆన్లైన్లోనే ఉంటుంది. సో దీంట్లో మీరు పాల్గొవచ్చు. ఒకవేళ మీరు బిడ్డింగ్ రాకపోతే కనుక మీరు కట్టిన 10% అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ ప్రాపర్టీ నచ్చితే తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా, మెటీరియల్ కాంట్రాక్టు, లేబర్ కాంట్రాక్టు, కబోర్డ్స్ వర్కు, సీలింగ్ వర్కు, వుడ్ వర్కు, బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి. ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.